ఇంతకు ముందు రోజుల్లో నడుం పట్టి అయితే ఈ విధంగా స్టిచ్ వేసేవారు. ఫ్యాబ్రిక్ కటింగ్‌లోనే ఎక్స్‌ట్రా తీసేసుకునేవారు పట్టీకి. అదే నడుం పట్టి మనం సెపరేట్‌గా లైనింగ్ ఫ్యాబ్రిక్ అతుకుతాం కదా! ఆ విధానం లేకుండా ఇలా చేసేవారు. ఈ విధానం నేను చానాళ్లు కుట్టాను. మీరు కూడా కుట్టారా మీలో ఎవరైనా? చాలా ఈజీగా అనిపిస్తది. నాకైతే ఫస్ట్‌లో ఇదే అలవాటు. దీన్ని మానుకోవడానికైతే చాలా కష్టపడ్డాను. ఈ వేరే ఫ్యాబ్రిక్ అతకడం చాలా పెద్ద పనిగా అనిపించేది. కానీ ఇది అలవాటయ్యాక మళ్ళీ పట్టి అతకడం అనేది అలవాటయ్యాక మళ్ళీ దీని నుంచి దానికి వెళ్ళలేకపోయాను. ఇదిగోండి 1 ఇంచ్ తీసుకున్నాను కదా ఫ్యాబ్రిక్ ఇలా ఫోల్డ్ చేసేసాను. కటింగ్‌లో మనం ఇలా ఎక్స్ట్రా తీసుకున్నది ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా వేళ్ళ కొలతలతో డాట్లు వేసేస్తాను అన్నట్టు. అయితే ఒక సిస్టర్ మనకు కామెంట్ చేశారు. దానివల్ల నాకు ఈ విధానం గుర్తొచ్చింది. వెనకాల నడుం పట్టి అతకాల కంపల్సరీ అనేసి. అతకాలని ఏం లేదు, ఇలా కూడా కుట్టవచ్చు. కానీ అతికింది ఎక్కువ ఫిట్టింగ్ బాగుంటది నిజానికి. ఇదిగోండి రెడీ అయిపోయింది. వెనకాల చేతి కుట్టు వేసుకోవడమే చాలా ఈజీగా ఉంది కదా! నార్మల్ బ్లౌజులకి ఇంచక్క కుట్టేసుకోవచ్చండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.